సో ఆ ఊహించిన వ్యక్తి ఎవరో కాదు సార్, వైఎస్ షర్మిల గారు. సో అంటే క్రిస్మస్ బహుమతులతో పాటు ఇంకేమైనా సమాచారం కూడా పంపించారా? ఎందుకంటే త్వరలో ఎన్నికలు కూడా వస్తున్నాయి. సార్ దాని గురించి మీరేం చెప్తారు? అంటే వైఎస్ షర్మిల క్రిస్మస్ గిఫ్ట్ పంపించటం అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో రకరకాలుగా చర్చనీయాంశంగా మారింది. దీనికి ఒక కారణం ఏంటంటే తెలంగాణలో మొన్న రేవంత్ రెడ్డి గారు గెలవటం వెనకాల చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది అనేది చాలా విస్తృతంగా చర్చ జరిగినటువంటి అంశం. అంటే పోటీ చేయకపోవటం, తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోవటం, అలాగే తన ఓట్ బ్యాంకును కొంత మేరకు, అంటే చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే సిటీ వరకు చంద్రబాబు నాయుడు గారి మాట వినలేదు, వాళ్ళు బీఆర్ఎస్ వైపే వెళ్ళారు, ఏదైతే కోర్ ఓట్ బ్యాంక్ ఉందో టీడీపీకి అది బీఆర్ఎస్కి వెళ్ళింది తప్ప కాంగ్రెస్కి వెళ్ళలేదు అని మాట్లాడుతున్నారు. కానీ టీడీపీకి రూరల్ ఏరియాలో బీసీ ఓట్ బ్యాంక్ ఉంది, బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉంది. దానికి అది కొంత మేరకు కాంగ్రెస్ వైపు వెళ్ళింది. అందుకని నేటివ్ తెలంగాణ ఓటు కాంగ్రెస్కి పూర్తి స్థాయిలో డైవర్ట్ అవటం వెనకాల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను నిలబెట్టకపోవటము ఉంది, అలాగే తన ఓట్ బ్యాంకును ట్రాన్స్ఫర్ చేయాలని అనుకోవడం కూడా ఉంది. కాబట్టి ఈ స్నేహం ఏపీకి విస్తరిస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన శత్రువు ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీని ఒక రకంగా అక్కడ తుడిచిపెట్టింది, దాని ఓట్ బ్యాంకుని 0%కి తీసుకొచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తెలంగాణలో ఊపిరి పోసుకున్నటువంటి ఈ పార్టీ ఆంధ్రాలో ఉన్నటువంటి సాంప్రదాయ కాంగ్రెస్ కుటుంబాలకి, అలాగే సాంప్రదాయ ఓట్ బ్యాంకుకి, అలాగే ప్రస్తుతం ఇంకా పార్టీని నమ్ముకుని మనుగడ సాగిస్తున్నటువంటి నాయకత్వానికి ఒక ఊపిరినిచ్చినట్టుగా అనిపించింది. ఆంధ్రరత్న భవన్లో సెలబ్రేషన్స్ జరిగినాయి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గెలవగానే. అవును, ఈ సెలబ్రేషన్స్ జరగటము, అలాగే వీళ్ళకున్న సాంప్రదాయ ఓటు బ్యాంక్ కొంత రైజ్ అవ్వటము, వైఎస్ షర్మిలకి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉంది అనేది బలంగా వినిపిస్తున్న మాట. ఆల్మోస్ట్ అయిపోయింది, ముహూర్తం ఖరారు చేయటమే అంటున్నారు. ఆవిడ కూడా ఇంటెన్షనల్ గానే ఇక్కడ పోటీ చేయలే. తెలంగాణలో టీడీపీ ఎలాగైతే పోటీ చేయలేదో అలాగే వైఎస్ షర్మిల గారి పార్టీ కూడా పోటీకి దిగల. కాబట్టి ప్రభుత్వ ఓటు బ్యాంకుని చేల్చటం అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకుని చేల్చటం అనే ప్రోగ్రాంలో వీళ్ళిద్దరూ తమ పాత్ర పోషించకుండా వెనక్కి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోవడం వలన ప్రభుత్వ వ్యతిరేక ఓటు టోటల్గా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళింది. అవును, అందువలన కాంగ్రెస్ పార్టీ విజయం కొంత అవకాశం దొరికింది ఇక్కడ. అవును, కాబట్టి ఈ సహకారం ఇక్కడ టీడీపీ కాంగ్రెస్ మధ్య సహకారం, అలాగే టీడీపీ షర్మిల పార్టీ కూడా ఒకేలా బిహేవ్ చేయటం, ఇద్దరూ కాంగ్రెస్కి అనుకూలంగా వ్యవహరించటం. అవును, ఇప్పుడు ఆవిడ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అక్కడ తీసుకోవటం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయానికి చంద్రబాబు ఏ మేరకు దోహదపడ్డాడో ఆ మేరకు వీళ్ళ సాంప్రదాయ ఓట్ బ్యాంకుని అటువైపు ట్రాన్స్ఫర్ చేస్తూ అక్కడ కూడా హెల్ప్ చేయాలి కదా. అయితే పోటీ నుంచి విరమించుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయదు. కాంగ్రెస్ పార్టీ పోటీ నుంచి విరమించుకోవడం లాంటి పని అయితే ఏపీలో చేయదు, కానీ అభ్యర్థుల్ని ఆచితూచి పెట్టే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ విజయావకాశాలకి ఇబ్బందికరంగా మారుతుంది తాను అక్కడ ఉంటే. తన ఉనికి అంటే కాంగ్రెస్ పార్టీ ఉనికి తెలుగుదేశం పార్టీ విజయావకాశాలని దెబ్బతీసేదిగా ఉంటుంది అనిపిస్తే ఆ నియోజకవర్గాల్లో పోటీ చేయరు, మిగిలిన చోట్ల పోటీ చేస్తారు. అంటే వైఎస్ఆర్సీపీ విజయావకాశాలను దెబ్బకొట్టడానికి అవకాశాలు ఉన్న చోట నిలబడుతుంది. ఇలా వ్యూహాత్మకంగా కొంతమంది అభ్యర్థులను నిలబెట్టి అంటే పార్టీ నాయకత్వాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం చేయించి
తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఒక గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని ఏపీలో కల్పించాలి అనేది ప్రోగ్రాం. ఉమ్, ఇందులో భాగంగా తెలంగాణలో స్నేహంగా మెలిగినటువంటి రాజకీయంగా స్నేహితులైనటువంటి షర్మిల అలాగే లోకేష్ ఈ గిఫ్ట్ పంపించుకోవడం ద్వారా ఈ స్నేహబంధాన్ని వాళ్ళు ప్రపంచం ముందు అక్నాలెడ్జ్ చేశారు. ఓకే. ఇక్కడ ఎలాగైతే టీడీపీ కాంగ్రెస్ గెలుపుకి దోహదపడిందో అలాగే అక్కడ కాంగ్రెస్ టీడీపీ గెలుపుకు దోహదపడుతుంది ఓకే. అనేటువంటి ఒక సిగ్నల్ని కూడా ఇచ్చారు. ఉమ్, అయితే ఈ క్రమంలోనే ఇంకొక కాన్స్పిరసీ థియరీ కూడా ఉంది. ఆవిడ షర్మిల గారు ఆంధ్ర నుంచి తెలంగాణకు షిఫ్ట్ అయ్యి ఇక్కడ పార్టీ పెట్టడం, తెలంగాణ అంటే వైఎస్ఆర్సిపి నమూనా పార్టీ తెలంగాణ వేదికగా పెట్టింది ఆవిడ. ఉమ్, పెట్టి వైఎస్ విజయమ్మ గారు ఈవిడ ఇద్దరు కలిసి షర్మిల గారు కలిసి ఉమ్, ఆ పార్టీ తరఫున పోటీ చేయాలనుకున్నారు. అభ్యర్థుల్ని నిర్ణయించారు. తొలి దశలో బీఆర్ఎస్కి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ఉద్యమించింది ఆవిడ. మధ్యలో 2-3 సార్లు అరెస్ట్ అయింది. కారుతో సహా ఆవిడని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవును. ఇదంతా జరుగుతున్న టైంలో ఒక కాన్స్పిరసీ థియరీ ఒకటి బయట ప్రచారం జరిగింది. ఏంటంటే ఎందుకు ఆవిడ చాలా దూకుడుగా బీఆర్ఎస్ మీద ఒంటికాలి మీద లేస్తోంది అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని తన వైపు అట్రాక్ట్ చేయడం కోసము, అట్రాక్ట్ చేయడం ద్వారా తాను పోటీ చేసి రేపు పొద్దున ఉమ్, బీఆర్ఎస్ గెలుపుకు దోహదపడే విధంగా ఉండాలి. అందుకని ఆవిడ బీఆర్ఎస్ మీద ఒంటికాలితో పెడుతోంది అనేది ఒక చర్చ జరిగింది. ఉమ్, దానిలో లాజిక్ ఉంది. ఆవిడ జగనన్న వదిలిన బాణమే, ఉమ్, అందువలనే అంటే జగన్కి కేసీఆర్కి ఉన్న రిలేషన్ రీత్యా కేసీఆర్ గెలుపు కోసం వైఎస్ షర్మిలని ఇక్కడికి పంపించాడు. అలాగే వాళ్ళ ఇతర ఆస్తుల పరిరక్షణ కార్యక్రమం ఇదంతా ఉంది. అందులో భాగంగానే వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ ఏదో జరిగి అక్కడి నుంచి వచ్చేసిందని కదా ఒక సిద్ధాంతం. అవును, బయట ఉన్న మాట అది. జగన్తో గొడవై ఉమ్, అది నిజానికి అక్కడ ఒక రకంగా ఆ కుటుంబం నుంచి ఏదైనా ప్రాణహాని ఉంటుందేమో దాకా వెళ్ళి ఉమ్, అక్కడి నుంచి వెనక్కి వచ్చింది ఈవిడ హైదరాబాద్కి. ఉమ్, అలాగే బ్రదర్ అనిల్ కుమార్ కూడా క్రైస్తవ ఓట్ బ్యాంకును కన్సాలిడేట్ చేయడం కోసం పాస్టర్లతో ఇటీవల కాలంలో విస్తృతంగా సమావేశాలు నిర్వహించాడు. ఉమ్, ఈ నిర్వహించే క్రమంలో కాంగ్రెస్ ప్రధానమైనటువంటి పాతకాలపు ఓట్ బ్యాంక్ అది దళితుల్లోనే ఉంది. కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ని కన్సాలిడేట్ చేయటానికి తన వంతు కృషి ఆయన ఈ పాస్టర్ల సమావేశాల ద్వారా నిర్వహిస్తున్నాడు. ఇదంతా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడితే షర్మిల గారు అక్కడ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు హోదాలో ఉమ్, చక్రం తిప్పి కాంగ్రెస్ పార్టీకి కొంత జీవాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీని గెలిపించడం ద్వారా జగన్ని కట్టడి చేసి వైఎస్ఆర్సిపి నుంచి కొంతమందిని అంటే అక్కడ అకామిడేట్ కాని వాళ్ళు అసంతృప్తులు, ఇప్పుడు వైఎస్ఆర్సిపిలో ఉన్న వాళ్ళలో మెజారిటీ గతంలో కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే. బొత్స సత్యనారాయణ కావచ్చు, బొత్స సత్యనారాయణ దగ్గర నుంచి మొదలు పెడితే ధర్మారం ప్రసాదరావు నుంచి మొదలు పెడితే మల్లాది విష్ణు దాకా టాప్ టు బాటం కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే కదా. మల్లాది విష్ణు చివరి అంటే రఘువీరారెడ్డి కూడా వెళ్ళిపోతాడేమో అని ఒక దశలో వినిపించిన సందర్భం ఉంది. శైలజానాథ్ వీళ్ళందరూ క్యూలు కట్టేశారు, వెళ్ళిపోతున్నారు వైఎస్ఆర్సిపికి అని. ఫైనల్గా బొత్స సత్యనారాయణ గారు వీళ్ళు వెళ్ళిపోయారు. మల్లాది విష్ణుకి విజయవాడ నగర పార్టీ బాధ్యతలు అప్పచెప్పారు, ఆంధ్రరత్న భవన్ బాధ్యతలు అప్పచెప్పారు. దానిలో ఆయన కొద్ది రోజులు అలాగే ఉండి సడన్ గా ఉన్నట్టుండి టర్న్ తీసుకుని వైఎస్ఆర్సిపిలోకి చేరిపోయాడు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయనకి వైఎస్ఆర్సిపి విజయవాడ సెంట్రల్ ఇచ్చింది, ఎమ్మెల్యేగా ఆయన గెలిచాడు. కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో ఉంటే నా జీవితం ఖండం అయిపోయి ఉండేది, నేను దీనిలోకి రావటం వల్ల మంచి నిర్ణయమే తీసుకున్నానని మాట్లాడాడు అతను. సో
కాంగ్రెస్ పార్టీ టోటల్ నాయకత్వం పైనుంచి కింది స్థాయి దాకా మొత్తం కూడా వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయింది. దాంతో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోయింది. ఈ ఖాళీ అయిపోయిన కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ ఒక మూమెంట్ తీసుకురావాలంటే ఈ వెళ్ళిన వాళ్ళని వెనక్కి తీసుకురావాలి, ఘర్ వాపసీ చేయించాలి. ఈ ఘర్ వాపసీ ప్రోగ్రాంకి కూడా తెలంగాణ గెలుపు ఉపయోగపడిందని, షర్మిల గారు కొంచెం ఆ ఏరియాలో వర్క్ చేయగలిగితే షర్మిలని పెట్టడం ద్వారా వాళ్ళని తిరిగి అట్రాక్ట్ చేయొచ్చు అని, అలా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా జగన్ని కట్టడి చేయొచ్చు అని. ఇక అక్కడి నుంచి నెమ్మదిగా కాంగ్రెస్ పార్టీ పుంజుకుని పూర్వ వైభవాన్ని పొంది మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని పరిపాలించే పార్టీగా ఎమర్జ్ కావాలి. ఈ స్ట్రగుల్ అంతా చేయటానికి షర్మిల కంటే కూడా పవర్ఫుల్ లీడర్ ఎవరు లేరంటే ఆవిడ బలంగా మాట్లాడగలదు, గొడవ చేయగలదు, రోడ్డు మీదకి వెళ్ళగలదు, అరెస్ట్ అవ్వగలదు. ఇవన్నీ ప్రూవ్ చేసుకున్నారు కదా ఇక్కడ తెలంగాణలో. అవును. అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు బలమైన పార్టీలు ఉన్న టైంలో ఆవిడ వాక్యూమ్ని ఫిల్ చేయడానికి అన్నట్టుగా వచ్చారు, కానీ ఇక్కడ వాక్యూమ్ లేదు. లేని చోట ఆవిడ పార్టీ పెట్టడం వలన ఆవిడ బీఆర్ఎస్కి ఉపయోగపడుతోంది. వాళ్ళ దగ్గర నుంచి ప్యాకేజ్ తీసుకుని ఈ ప్రోగ్రాం మొదలుపెట్టింది. దీని వెనకాల జగన్ కూడా ఉన్నాడనేది థియరీ పుట్టడానికి కారణం అది. సో ఇప్పుడు ఆవిడ టోటల్గా ఇక్కడ బీఆర్ఎస్ గెలుపుకి దోహదపడటం అనే విషయం పక్కన పెట్టేస్తే కాంగ్రెస్ గెలుపుకి దోహదపడే విధంగా ఆవిడ పోటీ నుంచి విరమించుకున్నారు. అలాగే చంద్రబాబు విరమించుకున్నారు. ఈ స్నేహబంధం, తెలంగాణలో కలిసినటువంటి స్నేహబంధాన్ని వాళ్ళు తీసుకెళ్ళి అక్కడికి మిర్రర్ ఇమేజ్ అంటాం మనం. ఓకే. ఇక్కడ ఇమేజ్ని మిర్రర్లో అక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఇండికేషన్, ఈ క్రిస్మస్ సందర్భంగా లోకేష్కి గిఫ్ట్ పంపించడం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కాషన్ నోటీస్ పంపించినట్టే. మేము కలిసి నీ ప్రభుత్వాన్ని దించబోతున్నాం, టీడీపీతో కలిసి వెళ్తారా లేకపోతే టీడీపీకి అనుకూలంగా వ్యవహరించి టీడీపీ గెలుపుకు దోహదపడతారా అనేది పార్టీ అధినాయకత్వం నిర్ణయిస్తుంది. నా ఉద్దేశం అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, సిపిఐ, సిపిఎం కలిసి ఒక కూటమిగా ఏర్పడే అవకాశం ఉంది. బీజేపీ విడిగానే పోటీ చేస్తుంది, ఈ కూటమితో కలవదు. అలాగని జగన్తోనూ కలవదు. జగన్మోహన్ రెడ్డి విడిగానే పోటీ చేస్తాడు, కాంగ్రెస్ పార్టీ కూడా విడిగానే పోటీ చేస్తుంది. ఈ కూటమితో కలవదు అనేది నా అంచనా. అంటే ఈ టీడీపీ జనసేన కూటమిలో కలవకుండా ఇండిపెండెంట్ గా తాను ప్రభావం చూపించగలిగిన స్థానాల్లో, చూపించడానికి అవకాశం ఉంది అనిపించిన స్థానాల్లో అభ్యర్థులను నిలబెడతారు. టీడీపీ గెలుపుని ఇబ్బంది పెడుతుంది మన ప్రెజెన్స్ ఉండటం ద్వారా అని అనిపించిన చోట విత్డ్రా అవుతారు. ఓకే. ఇలా ఒక గేమ్ నడిపి టీడీపీ పవర్లోకి రావడానికి కావలసిన నైతిక సహకారాన్ని అందిస్తూ జగన్మోహన్ రెడ్డిని దెబ్బకొట్టడం ద్వారా అక్కడ ఉన్నటువంటి తన క్యాడర్ని వెనక్కి తెచ్చుకోవటం. ఇది వ్యూహం. ఈ వ్యూహంలో తప్పుంది. ఆవిడ ఇప్పటికీ అంటే జగన్మోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నాడు. బీజేపీ బెసిగే అవకాశం ఉంది ఈసారి, అందుకని ఆయన కాంగ్రెస్ వైపు కూడా చూస్తున్నాడు. అందులో భాగంగానే ఆయనే షర్మిలను ప్రమోట్ చేస్తున్నాడు అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. కానీ అది నమ్మలేము, ఎందుకంటే బీజేపీ వీక్గా లేదు. ఇటీవల జరిగినటువంటి తెలంగాణతో పాటు జరిగినటువంటి మిగిలిన రాష్ట్రాల ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్లే గెలిచారు. ఒక తెలంగాణ ఒకటే వీళ్ళు గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ, మిగిలిన అన్ని బీజేపీ గెలిచింది. నార్త్లో బీజేపీ హవా స్టిల్ నడుస్తోంది బలంగా. ఇది ఎవరూ కాదనలేని సత్యం. పార్లమెంట్ ఎన్నికల కోసం చాలా బీభత్సమైన కసరత్తు చేస్తున్నారు వాళ్ళు. అలాగే ఇక్కడ కూడా ఏ ప్రాంతీయ పార్టీ గెలిచినా ఆ అకౌంట్లో, తన అకౌంట్లో రిఫ్లెక్ట్ కావాలి ఆ ఎంపీ సీట్లు అని అనుకుంటున్నారు. సపోజ్ ఇక్కడ బీఆర్ఎస్ కనుక ఏమైనా గెలిస్తే వాళ్ళు సభలో మోడీ గారి తరఫున చేయెత్తుతారు. అలాగే టీడీపీ, వైసీపీ నుంచి గెలిచిన వాళ్ళు కూడా బీజేపీ వెనకాల నిలబడతారు. గొడవలు ఇక్కడే, ఏపీ వరకే పరిమితం. మళ్ళీ ఢిల్లీ వెళ్తే బీజేపీ కాంపౌండ్ లో వీళ్ళిద్దరూ స్నేహితులే, టీడీపీ, వైసీపీ. ఓకే.
సో ఇంత పొలిటికల్ డ్రామా నడుపుతోంది బీజేపీ. కాబట్టి ఇప్పుడు బీజేపీని కాదని కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడానికి జగన్మోహన్ రెడ్డి ముందుకు కదులుతాడు అనేది తప్పు. ఉమ్, ఆయన ఖచ్చితంగా బీజేపీతోనే ట్రావెల్ అవుతాడు. చంద్రబాబు కూడా బీజేపీ వైపు ఒక విండో తెరిచి రహస్యంగా వీళ్లతో సంబంధం నడుపుతాడు. ఓకే. తెలంగాణలో చేసింది కూడా అదే. పవన్ కళ్యాణ్ బీజేపీతో ఉన్నాడు, ఇక్కడ టీడీపీ పోటీ నుంచి విరమించుకుంది. ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ టీడీపీతో కలుస్తాడు, బీజేపీ విడిగా ఉంటుంది. అక్కడ బీజేపీతో కలిసి ఉండడు ఈయన పవన్ కళ్యాణ్. ఎందుకంటే చంద్రబాబుని కట్టడి చేయటం కోసం బీజేపీ వారు ప్రయోగించినటువంటి అస్త్రం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రయోగించిన అస్త్రం, షర్మిల అన్న వదిలిన బాణం అని ఎలాగైతే చెప్పారు చెల్లెల్ని, పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ వదిలిన బాణం. ఓకే. ఆయన టీడీపీతో ఉంటాడు, ఉండి అక్కడ విషయాలు గమనించి జాగ్రత్తగా వాళ్ళని ప్రో బీజేపీ ఉండేలాగా కొంచెం అటు డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అంతవరకే అతని బాధ్యత. దాని నిమిత్తం అతనికి ఇవ్వాల్సిన ప్యాకేజ్ ఏదో బీజేపీ ఇస్తుంది, తెలుగుదేశం కాదు. ఆయన బీజేపీ మనిషి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ మొత్తం అవగాహన చేసుకుని ఏపీ నుంచి మనకేమీ రాదు అని నిర్ణయించుకుని ఏదో మేరకు వైఎస్ఆర్సీపీని దెబ్బ కొడితే ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు, ఏదైనా ఏ పార్టీ అయినా అధికారంలోకి రావచ్చు, వైఎస్ఆర్సీపీ తప్ప. వచ్చినప్పుడు తన ఉనికిని కాపాడుకోవటం, అందులో నుంచి ఆ ఓడిపోయినటువంటి పార్టీ నుంచి తిరిగి వెనక్కి వచ్చేటువంటి వాళ్ళందరినీ గర్వాపసి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని ఒకటి జనంలోకి తీసుకెళ్లగలగటం. ఇప్పటివరకు ఏ ఎన్నికలోనూ వాళ్ళు బలంగా పోటీ చేయట్లా. 2 ఎన్నికలు జరిగినాయి, ఇది 3వ ఎన్నిక. సో కాంగ్రెస్ తెలంగాణని ఇచ్చేసింది అనేటువంటి ఇమేజ్ని కడిగేసుకోవాలి ఈ ఎన్నికల్లో అనుకుంటోంది. ఆంధ్ర వాళ్ళ మనసుల్లో ఉన్నటువంటి దాన్ని ఆల్రెడీ బీఆర్ఎస్ కూడా జాతీయ పార్టీ అయి ఇప్పుడు ఆంధ్రాలో కార్యాలయం తెరిచారు వాళ్ళు. గుంటూరులో వాళ్ళ జాతీయ కార్యాలయం ఉంది, ఆంధ్రప్రదేశ్ శాఖ కార్యాలయం ఉంది బీఆర్ఎస్ది. తోట చంద్రశేఖరం గారు దానికి అధ్యక్షుడు. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు అనేది ఒకటి చర్చనీయాంశం. అయితే ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఏదో మేరకు జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి నుంచి దించటం కోసం తన వంతు సహకారాన్ని అందిస్తుంది. అందించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడుతుంది. దీన్ని రిటర్న్ గిఫ్ట్ అనండి, ఏదైనా రండి. తెలంగాణలో బాబు చేసిన దానికి వాళ్ళు అక్కడ చెల్లుకు చెల్లు ఈ అప్పు అక్కడ తీర్చేస్తారు. తీర్చేయటం ద్వారా వీళ్ళకి వచ్చేది ఏమిటి? వీళ్ళకి ఒకటేమో ఉనికి చాటుకోగలుగుతారు, రెండోది తన శత్రువు అయినటువంటి తన పార్టీని పూర్తిగా తుడిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని దించడం ద్వారా ఆ పార్టీ నుంచి తన క్యాడర్ను వెనక్కి తెచ్చుకోగలుగుతుంది. ఈ 2 వ్యూహాలు ఆలోచించే లోకేష్కి ఆవిడ పంపారు గిఫ్ట్. ఓపెన్ ఏరియాలో ఈ చర్చ జరగాలి అనేది కాంగ్రెస్ వ్యూహం. ఇంకా ఆవిడకి పగ్గాలు అప్పచెబుతారు అనే ప్రచారం అయితే జరుగుతోంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.